హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్లవర్స్ ఇవి డ్రాగన్ పూసినప్పుడు చూపించా కదండి. ఇప్పుడు పండ్లు రెడీగా అయిపోయినాయి. ఈరోజు 2 పండ్లు అయితే తెంపుదామని హార్వెస్టింగ్కి వచ్చాము. ఇది ఒకటేమో ఇంకా కొంచెం కలర్ మారాల్సింది ఉందండి, అది మూడోది. ఈ కింద ఉన్నదానికి నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను. ఈ కాయ సైజు పెద్దగా వచ్చింది, అవి 2 చిన్నగా ఉన్నాయి. ఇంకా 1-2 సార్లు ఇంకా చూస్తే అసలు హ్యాండ్ పాలినేషన్ చేయకపోతే మంచివి పెద్దగా రావా, లేకపోతే కంపల్సరీ చేయాలా అన్నది కూడా నాకు ఒక ఐడియా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి. లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ 1-2 వచ్చాయి. ఇప్పుడు కొన్ని మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి మా దగ్గర, పైన కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒక 10-11 బకెట్లలో ఉన్నాయి. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన అంటే మన అనుభవం ద్వారానే వస్తుందండి. ఇప్పుడు ఒక పండు మీకు కోసి చూపిస్తాను. మా వారు కట్ చేస్తున్నారు. అసలు ఎంత జ్యూసీగా ఉంటాయంటే మన ఇంట్లో కాబట్టి ఫ్రెష్గా ఇలా కట్ చేస్తుంటేనే అది జ్యూస్ బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. అదే మనం మార్కెట్ నుండి తెచ్చుకుంటే కొంత టైము, అంటే మార్కెట్కి వచ్చి అవి కొంచెం డ్రై అవుతాయి అన్నట్టు. ఇవి బాగా జ్యూసీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో లో మెయింటెనెన్స్ మొక్క అండి పెంచుకొని మన ఇంట్లో పెంచి మన ఇంట్లో పండిన మొక్కలు యొక్క ఫ్రూట్స్ కానీ కూరగాయలు ఆకుకూరలు తినడంలో ఆనందమే వేరుంటుందండి. అందుకే నేను ఈ మొక్కలు పెంచుకునే వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఎవరైనా ఇంకా పెంచుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోల ద్వారా చూసి ఎవరైనా పెంచుకుంటారనే ఉద్దేశంతోనే పెడుతూ ఉంటానండి. కానీ ఈ ఆనందం అయితే నిజంగా మామూలుగా ఉండదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత ఫ్రెష్ ఫ్రూట్ మనం ఒక్కటి తిన్నా కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.